హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలోని హార్వెస్ట్ చూపించబోతున్నాను. నేను ఒక 5 డేస్కి ఊరు వెళ్ళాను అనమాట. సో ఊరు వెళ్ళే ముందు హార్వెస్ట్ చేశాను, ఎందుకంటే 5 డేస్ అంటే పాడైపోతాయి కదా అని చెప్పేసి. తర్వాత ఊరు నుండి వచ్చిన తర్వాత కూడా చూసేసరికి హార్వెస్ట్ చేయవలసినవి చాలా ఉన్నాయన్నమాట. సో అదంతా హార్వెస్ట్ చేశాను. ఇవి ఇంకా పైన ఉన్నాయి లాంగ్ బీన్స్. టేబుల్ లెమన్ చూడండి ఎన్ని వచ్చాయో. ఈ సైజ్ అవుతాయి అన్నమాట. ఈ సైజ్ ఇంక తీసేస్తున్నాను. సో ఇది హార్వెస్ట్ ఈరోజు. ఇంకా పాలకూర ఇంకా ఉంది, నేను ఇంకా చీకటి పడుతుంది లేదు. పువ్వులు, బంతి పూలు చూసారు ఎంత బాగా వచ్చాయో. అలాగే గులాబీ
కొన్ని పువ్వుల్లో తీసాను, హార్వెస్ట్ చేశాను. అలాగే ఆనపకాయ, ఇది టెర్రస్ గార్డెన్ది, ఇంకా లాస్ట్ అనమాట, చిన్నగా వచ్చింది. పాలకూర, తర్వాత ఇవి లాంగ్ బీన్స్, బీరకాయలు, వంకాయ, ఈ సైజు వంకాయలు అనమాట, ఇది గ్రీను. అలాగే గుత్తి వంకాయలు వచ్చినాయి, ఇవి చిన్నగా బాగున్నాయి. ఇవేమో ఒక్కోసారి కనిపించవు కదా, చెట్టుకు ఉండిపోయి ముదిరిపోయినాయి. అయితే ఇది బచ్చలాకు, ఇది గోంగూర, అండ్ ఇవేమో పచ్చిమిర్చి. చూడండి, ఒక్క చెట్టుకి వచ్చిన ఒక చెట్టుకి వచ్చిన పచ్చిమిర్చి ఎంత ఫ్రెష్గా ఉందో. అండ్ పువ్వుల్లో మందారం, ఇది ఒక కలర్ తీసుకున్నాను. సో ఇదండి హార్వెస్ట్. కాయలు కూడా వచ్చాయి కొన్ని. ఇక్కడ కూడా ఉంది చిన్నది ఇంకా. ఊర్లో లేను ఒక 4 డేస్ తర్వాత ఇది హార్వెస్ట్ వచ్చింది. ఊరు వెళ్ళే ముందు కూడా హార్వెస్ట్ చేశాను. మేబీ అదిని ఇది కలిపి వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఆనపకాయలు అయితే ఇంకా 2 పొడుగు ఆనపకాయలు ఉన్నాయి, ఒకటేమో రౌండ్ ఆనపకాయ ఉంది, అది కూడా ఫోకస్ చేసాం కదా. అలాగే బీరకాయలు ఇంకా ఉన్నాయి, చూపించాను కదా మీకు. ఇవేమో ఇప్పుడు ప్రస్తుతానికి నేను కూడా హార్వెస్ట్ చేశాను. ఆనపకాయలు కూడా ఇంకా ఉంచేసాను అలాగా. అండ్ బెండకాయలు, ఎర్రబెండ, వంకాయలేమో ఇవి గ్రీను, గుత్తి వంకాయ, చిన్న వంకాయ ఇది చూడండి ఎన్ని వచ్చినాయో. తర్వాత ఇవి కొన్ని పువ్వులు తీసాను. అలాగే ఇవి లాంగ్ బర్బట్టి, ఇవి కూడా బాగానే వచ్చాయి.
సో ఇదండి హార్వెస్ట్. ఇందాక అంతా హార్వెస్ట్ చేసాను, మీ పచ్చిమిర్చి హార్వెస్ట్ మర్చిపోయాను. సో ఇప్పుడు అది చేస్తున్నాను. ఒకే చెట్టుది చూడండి, షార్ట్ కూడా ఒకటి పెట్టాను ఒకసారి. సో ఇది చాలా ఫ్రీక్వెంట్గానే హార్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క మొక్కది ఎంత హార్వెస్ట్ వస్తుంది అన్నది షార్ట్లో కూడా చూపించాను. ఇప్పుడు మళ్ళీ అది ఊరికి వెళ్ళే ముందు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ